ఒక చిన్న పిల్లవాడి చేతిలో మా 5 రొట్టెలు చిన్న చేపలు ఎంతమందికి ఇచ్చాడు? 5 రొట్టెలు 2 చిన్న చేపలు దాదాపు 5,000 మంది కంటే ఎక్కువ మంది జనాభాకి పంచినప్పుడు అర్థమవుతుందా? ఇంకా మిగిలినవి అంట 12 గంపలు. కానీ ఈరోజు మానవ జీవితం గమనించుకుంటే గనక దేవునికి విరోధంగా మనం చేసే ప్రతి పనిని బట్టి అంట ఇంట్లో కరువు తాండవిస్తూ ఉంది, ఇంట్లో దరిద్రత తాండవిస్తూ ఉంది. కానీ ఆ రోజు కరువు కన్నా ఇష్టపడ్డారు, కానీ పంటలు నాశనమైనా కూడా వారు ఇంకా చెప్పాలంటే దేవుని దగ్గరకు మాత్రం వచ్చారా? అంటే పంటలను కాపాడేవాడు దేవుడు ఒక్కడే, పంటలను పండించేవాడు దేవుడు ఒక్కడే. మనం వేసిన మొక్కకి, మనం వేసినటువంటి చెట్టుకి కాయలు పుష్పించేవాడు దేవుడు ఒక్కడే. ఆ వేసినటువంటి చెట్టు పూసిన పండు, పూసిన పువ్వు మన ఇంటికి రావాలంటే గనక దేవుడే సహాయం అని చెప్పి నమ్మకుండా ఉండటాన్ని బట్టి ఆ పండు అక్కడే రాలిపోతుంది. ఏ వర్షానికో రాలిపోతుంది, ఏ మిడతో తినేస్తుంది. ఇంకా చెప్పాలంటే నీ ఇంటికి రాకుండా ఆగిపోయింది. అది కారణం ఏంటంటే దేవుని బిడ్డలారా, చాలామంది జీతం ఈరోజు బారు షాపులకు వెళ్ళిపోతుంది. అమ్మా, చాలామంది జీతం ఈరోజు ఎక్కడికి వెళ్ళిపోతామా? అతను కూడా పోషిస్తున్నారు, భార్య బిడ్డలను పోషిస్తూ అతను కూడా ఎంత ప్రేమ కలిగిన వాళ్ళు వీళ్ళు. అటు భార్యను బిడ్డను పోషిస్తూ సమాజ సేవ చేయమంటే మంచి సేవ. బార్ షాపాన్ని పోషిస్తారు, సిగరెట్ అమ్మేవాడిని పోషిస్తారు, పానుపరగ అమ్మేవాడిని పోషిస్తారు. ఎంత విశాల హృదయం దేవుని బిడ్డలారా. ఇంతమందిని పోషిస్తే ఏమవుతాడు ఇతను? ఇల్లు కూడా ఎక్కడో తాకట్లో ఉంటుంది, నెమ్మదిగా అద్దెల్లోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అద్దోడు ఊరుకుంటాడు, టైం ప్రకారం బిల్లులు కట్టబోతే అసలు ఊరుకోడు. అంటే కరువుకైనా ఇష్టపడుతున్నారు. కానీ ఆ రోజు మనం